హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. బాగున్నారా? ఈరోజు మడత కాజా చేద్దాం అనుకుంటున్నాను. దానికి కావలసిన పదార్థాలు: మైదా 1 కప్పు, సాల్ట్ తగినంత, సోడా వంట సోడా తగినంత, నిమ్మరసం, పంచదార 1 కప్పు, వాటర్ 1 కప్పు. దాంట్లోకి మైదాలోకి నెయ్యి కానీ లేదా బటర్ కానీ లేదా డాల్డా కానీ, నేను డాల్డా తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ వేయించుకోవడానికి ఆయిల్. ఇవి వచ్చి నేను పొడిని తీసుకున్నాను ఫ్రెండ్స్. డైరెక్ట్ యాలకులు వేసుకున్నా పర్లేదు, పొడిని వేసుకున్నా పర్లేదు. నేను పొడిని తీసుకున్నాను ఫ్రెండ్స్. తయారు చేసుకునే పద్ధతి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, మడత కాజా ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలా అనేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇది జల్లిడు ఫ్రెండ్స్. మైదా జల్లించుకోవడానికి తీసాను. మైదా ఇలా జల్లించుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లోకి సరిపడా సాల్ట్ ఫ్రెండ్స్, కొంచెమే. టేస్ట్ గురించి సాల్ట్ ఫ్రెండ్స్. కొద్దిగా వంట సోడా. ఇది సాల్ట్ సోడా వేసాం కదా ఫ్రెండ్స్, వంట సోడా. ఇలా మిక్స్ చేసి కొద్దిగా వేడి చేసిన డాల్డా ఫ్రెండ్స్, డాల్డా వేసుకుని, డాల్డా వేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇలా కొంచెం కలపాలి. మిక్స్ చేసి ఉండేదాకా ఇలా లైట్ ఇలా టచ్ అవ్వాలి ఫ్రెండ్స్. తర్వాత వాటర్ వేసుకుని చపాతీ ముద్దలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. రోల్ అయిన తర్వాత వేడి నూనె అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొంచెం వేడి చేసిన నూనె వేయచ్చు. డాల్డా లేకపోయినా, నెయ్యి లేకపోయినా వేడి నూనె అయినా వేసుకుని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుని కలపాలి ఫ్రెండ్స్. ఉండేలా కలపాలి. అంతే ఫ్రెండ్స్. కలుపుకుని ఒక అరగంట 30 నిమిషం పక్కన పెట్టాలి ఫ్రెండ్స్. 30 సెకండ్స్ పక్కన పెట్టి ఇలా 30 సెకండ్స్ పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టేసి ఇది ఇలా పక్కన పెట్టాలి. ఈలోపు మనం పొయ్యి మీద పంచదార వాటర్ వేసి, ఇక్కడ ఒక్కప్పుడు పంచదార వేయాలి ఫ్రెండ్స్ పాకానికి. ఏ కప్పు మైదా పిండి తీసుకున్నామో ఆ వంతు పంచదార ఫ్రెండ్స్, అదే వంతు కప్పు. ఆ కప్పే వాటర్ ఫ్రెండ్స్, అదే కప్పుతో వాటర్ వేసి కలపాలి ఫ్రెండ్స్. పంచదార కరిగేదాకా కలిపి అప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాలి ఫ్రెండ్స్. ఇంకా స్టవ్ వెలిగించలేదు, వెలిగిస్తాను. వెలిగించి కప్పిన తర్వాత వెలిగిస్తాను ఫ్రెండ్స్. కరగాలి, అందుకని కలుపుతున్నాను. కలిపిన తర్వాత
పెట్టి పాకం వచ్చిన తర్వాత చూపిస్తాను. పెట్టాను. ఇది కలుపుకుని ఫుల్గా పెట్టాలి ఫ్రెండ్స్. సిమ్లో పెట్టి కలుపుతూ ఉండండి. పాకం వచ్చిన తర్వాత కొంచెం లైట్గా నిమ్మరసం వేయాలి ఫ్రెండ్స్. కొద్దిగా యాలకుల పొడి వేస్తున్నాను ఫ్రెండ్స్. లైట్గా టచ్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం కొద్దిగా రావాలి, పాకం దగ్గరికి వచ్చింది. నిమ్మరసం వేసి కొంచెం చేపు కట్టేసే ముందు నిమ్మరసం వేయాలి ఫ్రెండ్స్. కొంచెం అంటుకోకుండా ఉంటుంది, కింద గడ్డ కట్టుకోకుండా పంచదారలో పలుకులు పలుకులుగా వచ్చేస్తారు ఫ్రెండ్స్. బాగా ఇదిగా అవుతాయి అందుకని వేసి కట్టేస్తే అది కొంచెం ఒక్కొక్కగా అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఈరోజు 30 సెకండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్. అది నాని ఉంటుంది, చూద్దాం. 5 నిమిషాలు 30 నిమిషాల తర్వాత ఫ్రెండ్స్ నాని ఉన్న మిశ్రమం ఇలా నానాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి కొద్దిగా మైదా ఈ పిండిని ఇలా పరుచుకుని చపాతీ మాత్రం చేయాలి ఫ్రెండ్స్. లైట్గా రౌండ్ చుట్టాలి ఫ్రెండ్స్. రోల్ చేసి ఫస్ట్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, తర్వాత రౌండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ వాటర్ రాసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ లైట్గా వాటర్ రాయాలి ఫ్రెండ్స్. కొంచెం అతుకుంటుంది, అంటుకుని రోలు విడిపోకుండా ఉంటుంది లాస్ట్లో. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు నైఫ్ తీసి కట్ చేయాలి ఫ్రెండ్స్. నైఫ్ కూడా కొద్దిగా పిండి అప్లై చేయాలి ఫ్రెండ్స్. కొద్ది అంటే అంటుకోకుండా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ శుద్ధిని తీసుకుని ఇవి పక్కన పెట్టేయాలి. మిగిలినవి చూడండి ఫ్రెండ్స్.
ఇలా పొరలు పొరలుగా వచ్చినాయి. కొద్ది లైట్గా ఇలా ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్, లైట్గా, ఎంత కాదు. అంతే ఫ్రెండ్స్. బౌల్లో తీసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ కూడా అలాగే చేయాలి ఫ్రెండ్స్. ఇంకొక వంద కూడా అలా చేసేస్తే వేపేయచ్చు ఆయిల్లో. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇది కూడా ఇలా అప్లై చేసి ఇది కూడా ఇలా కట్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా పొయ్యి మీద ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ పొయ్యి మీద పెట్టాలి ఫ్రెండ్స్. మీడియంలో పెట్టాలి. మీడియంలో పెట్టి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత లైట్గా చేతికి తగలాలి ఫ్రెండ్స్, గోరువెచ్చగా. గోరువెచ్చగా అయిన తర్వాత అది ఒక్కొక్కటి వేయించాలి ఫ్రెండ్స్. సిమ్లో పెట్టి కొద్ది చాలా స్లోగా వేగనివ్వాలి ఫ్రెండ్స్. మరి హైలో పెట్టి వేయకూడదు. కొద్దిగా బాగా చిన్నవి చేశాను ఫ్రెండ్స్, అంటే మరి పెద్దవి చేయలేదు. సిమ్లో వేగుతూ ఉండాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేగిన తర్వాత వాటర్ పక్కనే ఉన్న పాకంలోకి వేసుకోవాలి ఫ్రెండ్స్. అది కూడా వేడిగా ఉండాలి. అంటే గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇది తీరుస్తుంది. ఈ చిట్టి మత్త కాజాలని ఇలా ఒక్కొక్కటిగా తీసుకుని ఆయిల్ పక్కనే ఉన్న ఈ పాకంలోకి ఇలా వేయాలి ఫ్రెండ్స్. చేపడి తర్వాత మడత కాజాలు, చిట్టి మడత కాజాలు రెడీ ఫ్రెండ్స్. చేతిలో చూపిస్తాను ఫ్రెండ్స్. మిగిలినవి కూడా ఇలా ఒక్కొక్కటిగా వేయాలి ఫ్రెండ్స్. రెండోసారి వేస్తున్నాను. కూడా ఒక్కొక్కటిగా వేసి సిమ్లోనే వేయించాలి ఫ్రెండ్స్. ఇలా వేగుతూ ఉండాలి ఫ్రెండ్స్. సిమ్లో పెట్టి వేగుతూ ఉండాలి. ఇది కూడా కొద్దిగా వేగిన తర్వాత ఫ్రెండ్స్ ఇట్లా వేసాక ఇది బాగా ఉబ్బాలి ఫ్రెండ్స్. కొద్దిగా వాటర్ ఇది రసం పీల్చుకుంటారు ఫ్రెండ్స్. పీల్చుకున్నాక తీసేయటం ఫ్రెండ్స్.
అంతే. కాజా, చిట్టి కాజా. అంతే ఫ్రెండ్స్. నానిన తర్వాత తీసి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. బాగా కొంచెం నానాలి ఫ్రెండ్స్. నానితే బాగా పాకం అందులోకి లోపలికి కూడా వెళ్తుంది ఫ్రెండ్స్. చిట్టి చిట్టి కాజాలు ఫ్రెండ్స్, చిట్టి చిట్టి కాజాలు ఇంట్లోనే సింపుల్గా. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.